రావటం, కానీ ఇప్పుడు మీ దగ్గర నుంచే ఎయిర్పోర్ట్ అంటే ఒకప్పుడు వినడమే, ఇప్పుడు చూడడం కూడా దగ్గరలో ఉంది, చాలా ఆనందంగా ఉంది అంతే. సో ఈ రోజు ఫ్లైట్స్ ఆపరేషన్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి, ఉదయం నుంచి ఎగురుతూనే ఉన్నాయి. వస్తూనే ఉన్నాయి. అదేలా అనిపించింది? చాలా బాగుంది, చూస్తున్నాం కూడా, కొత్తగా చూడడం కాబట్టి. సో ఒకప్పుడు అంటే ఊరు పేరు చెప్పినా కూడా తెలీదు, మారుమూల గ్రామం ఇది ఒకప్పుడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఇంకా కొంచెం డెవలప్ అయింది. సూపర్ ఐడియా. వేడి వేడి టీ, మెరీనా బీచ్ లో కారకారంగా 2 మిర్చి బజ్జీలు. మాకు టీ అంటే ట్యాంక్ బండు, పక్కన ఉస్మానియా బిస్కెట్. ఆ తర్వాత ఒక పాత పాట. అది సేమ్డా, థ్యాంక్ యూ. ఇది కూడా సేమ్. ఏవిటి గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరువలేనిది. మరి మీ చుట్టాలందరూ అడుగుతారు ఇంకా కొత్త తొందరలో. మార్పులు ఇంకా లేదు, స్టార్టింగ్ కదా ఇది. మీ ఊర్లో ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మాకైతే చాలా హ్యాపీగా ఉంది మేడం, చాలా హ్యాపీగా ఉంది మేడం మాకైతే. అంటే ఫ్లైట్స్ అక్కడ పైనుంచి వెళ్తుంటే ఏమనిపించింది? ఈ రోజు నుంచే కదా స్టార్ట్? ఈ రోజే స్టార్ట్ మేడం. ఎప్పుడైనా ఊహించారా ఇంటర్నేషనల్ అంటే ఇలా అవుతుందని ఎప్పుడు అనుకోలేదు మేడం. పర్వాలేదు మేడం, బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు అందరూ మీ ఊరి కోసం టాక్ నడుస్తోంది, ఎలా తీసుకుంటున్నారు? ఒకప్పుడు ఊరి పేరు అడ్రస్ చెప్తే గానీ తెలిసేది కాదు మేడం. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే ఎవరికైనా బాగా తెలుస్తుంది మేడం. ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటున్నామంటే ఇంకా చాలా బాగా హ్యాపీగా ఉంది మేడం. అంటే ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి, మన ఉత్తరాంధ్ర భవిష్యత్తు బాగుంటుంది అని అందరూ ఒపీనియన్. మీరు ఇంకా పక్కన ఉన్నారు అంటే ఎయిర్పోర్ట్ కి పక్కనే, మీరు ఎలా ఊహిస్తున్నారు డెవలప్మెంట్ కానీ మన భవిష్యత్తు మారుతుంది? అంటే మరి మారుతుందంటే మాకు డెవలప్మెంట్ అవుతుందంటే మాకు హ్యాపీగానే ఉంది మేడం. సో మీరు ఇక్కడైనా చదువుకోవడం అని? లేదు మేడం, ఈ ఊరు కోడలు నేను. కోడలా? సో మరి కోడలుగా రాకముందు భోగాపురం వేరు, కోడలు అయిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి అయితే ఈ ఊరు ఆడపిల్లని. రామలక్ష్మి. ఎలా అనిపిస్తుంది? హ్యాపీ. ఇప్పుడు ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళకి చాలా మందికి జాబ్స్ కూడా వస్తున్నాయి కదా. ఇది వరకు ఏంటంటే చాలా లాంగ్ వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడు ఏంటంటే లాంగ్ నుంచి వచ్చి ఇక్కడ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారంటే హ్యాపీయే కదా. అది ఒకసారిగా ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత కొంత వైబ్స్ అనేది ఫీల్ కలుగుతున్నారు? కలుగుద్ది కదా, కొంచెం అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అనిపిస్తుంది కదా. అది ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. మాకు హ్యాపీయే కదా, మా ఊరు ఎక్కడో చివరి అసలు ఎర్ర బస్ కూడా రాని విలేజ్ కి ఎయిర్పోర్ట్ వచ్చిందంటే హ్యాపీయే కదా. అది పొద్దున్నే లేవగానే సౌండ్ విన్నారా? 3-4 టైమ్స్ తిరుగుతూనే ఉన్నాయి. అంటే ఎప్పుడు బాగా పైకి చూసి ఇలా హాయ్ చెప్పే కంటే ఇప్పుడు కింద నుంచి వెళ్తున్నాయంటే హ్యాపీయే కదా. ఒకప్పుడు ఏంటంటారు, ఇటువైపు ఇంకా బస్సులు ఆటోలు కూడా అంత ఏమి ఉండేది కాదు, ఇప్పుడు ఫ్లైట్స్ ఎగురుతున్నాయి మా ఇంటి పై నుంచి. చాలా హ్యాపీగా ఉంది. ఈ ఊరంటే ఎవరికి తెలియదు, రావాలంటే ఏదో మారుమూలలో ఉండేది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చినప్పటి నుంచి అందరికీ తెలుస్తుంది, బాగా దగ్గరలో ఉన్న ఊర్లన్నీ బాగా తెలుస్తున్నాయి ఎయిర్పోర్ట్ వచ్చినప్పటి నుంచి. ఈవేళ ఫ్లైట్స్ అని ఆపరేషన్ స్టార్ట్ అయ్యి చూసారా? చూసాం, ఏమనిపించింది? నైట్ నుంచే స్టార్ట్ అయ్యాయి, మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అయ్యాయి, బాగా అనిపిస్తుంది. బాగా ఫీల్ అవుతున్నాం. ఆ ఎయిర్పోర్ట్ కూడా ఇన్నాళ్ళు అయితే చూడలేదు, విమానాలు అయ్యి ఇప్పుడు బాగా చూస్తున్నాం. బాగా అయితే పర్లేదు, మా ఫీలింగ్ అయితే పర్లేదు. ఇంతకు ముందు విమానాలు చూడాలంటే దూరంగా వెళ్ళవలసింది, ఇప్పుడు అనుకో దగ్గర పర్లే. ఇలా పైకి పిల్లలాగా చిన్న పిల్లల్లాగా చేయలేపడం, పిల్లల్లాగా తోటి పర్లేదు. అది బాగా కింద వెళ్ళి పర్లేదు, బాగా చూస్తున్నాం. ఈ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది, మీ ఊరు ఎలా అనిపిస్తుంది మీకు? మాకైతే అంత తెలియదు అక్క. మాదైతే లక్ష్మీపురం ఇచ్చారు, మా అమ్మాళ్ళ ఇంటి కొత్తగా వచ్చా. అది రావడం వల్ల మా ఏరియా కొద్దిగా డెవలప్ అవుతుంది, ల్యాండ్ వాల్యూ కూడా ఉన్నది డబల్ అయ్యింది అనమాట. ఇప్పుడు ఇంకా వాల్యూస్ ఇంకా పెరుగుతుంది. మా ఏరియా అంతా బాగుంది, పర్వాలేదు. రావడం వల్ల ఉద్యోగాలు కూడా వస్తాయి, మా పెయింటింగ్ పనులు చేసే వాళ్ళకి, లేబర్ వర్క్. మీరు కూడా ఎయిర్పోర్ట్ దగ్గర వర్క్ చేసాం చివరి వరకు. ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ అంటే చాలా దూరంగా అట్లా ఫీల్ అయ్యేవారు కదా, ఏదైనా ఊర్లు వెళ్ళాలన్నా, మీ ఊరు వాళ్ళు వేరే దేశాల్లో పని చేయాలన్నా, ఇంకా దేనికైనా. కానీ ఇప్పుడు మీ ఊరే అందరూ మాట్లాడుతున్నారు. వచ్చేది కాదు, ఇప్పుడు అలాంటిది విమానాలు వచ్చాయి పెట్టి. ఏమన్నారు? ఎర్ర బస్సు రానందుకే భయం పడారు పల్లెటూరు. ఇప్పుడు అలాంటి హెలికాప్టర్ వస్తాను,
రావడం వల్ల ఇంకా మా ఏరియాకి అందరూ రావాలి, బయట నుండి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి. ఇక్కడ నుండి వెళ్తారు కాబట్టి చివరి జిల్లాలు ఉండేవి మావి, ఇప్పుడు మావే ఇదయ్యి మిగతా జిల్లాల నుంచి ఇక్కడికే రావాలి ఎయిర్పోర్ట్ వెళ్ళాలి. అలాంటి మన కావాలి దగ్గరికి వచ్చినా అప్పుడు మా ఇంటి మీద వెళ్తాం. ఇప్పుడు మా ఇంటి మీద వెళ్ళి వెళ్తాను. ఇప్పుడు మాకు బాగుంది కదా. మీ ఊరికి ఎయిర్పోర్ట్ వచ్చింది కదండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అవును మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇక్కడ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి మేమందరం కూడా ఆకర్షిస్తున్నామండి. ప్రజెంట్ అయితే అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ ఒక్కప్పటికి ఇప్పటికి తేడా ఏం? చాలా వేరియేషన్ వచ్చింది మేడం గారు. ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఈ ప్రభుత్వం కూడా చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది మేడం. ఇది ఒకప్పుడు అనుకున్నారా అంటే బస్ రూట్ వస్తే చాలు, బస్ యాక్సెస్ వస్తే బాగుంటుంది అనే దగ్గర నుంచి ఇప్పుడు అక్కడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండే స్థాయికి మీ ఊరు రావటం. ఒకప్పుడు బస్సు వచ్చేది, ఎప్పుడు కూడా బస్సులు వస్తూనే ఉన్నాయండి. ఏరియా కూడా వన్స్ అపాన్ టైం కూడా ఈ డెవలప్మెంట్ ఏరియా అండి. కాకపోతే ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో కూడా అంటే ఇది డెవలప్మెంట్ అవుతుందండి. ఇంకా కూడా ప్రజెంట్ అయితే మాత్రం మేము ఈ విధంగా అనుకుంటున్నామండి, డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి. మాకైతే మంచిదే, ఎందుకంటే మాకు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉండడానికి అవకాశం ఉంది, మంచిది. ఇలాంటి వైజాగ్ వెళ్ళేవారు, వైజాగ్ వెళ్ళకంటే భోగాపురంకి. అది మరి ఇవాళ మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఉదయం కాంచి విన్నాం. ఏమనిపించింది ఒక్కసారిగా? అంటే సంతోషంగా అనిపించింది. ఇప్పుడు మాకు లేనివి ఇప్పుడు సౌండ్ కూడా వస్తుంది, పిల్లలు కూడా చూసి ఆనందం పడుతున్నారు. ఎక్కడికో వెళ్ళి చూసేవారు, ఇప్పుడు మేము మా దగ్గర చూస్తున్నాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవునండి, ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషంగా ఉంది, చాలా హ్యాపీ. దీనివల్ల ఇంప్రూవ్ అవుతుందని, డెవలప్ అవుతుందని ఆలోచిస్తాం. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారా? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పటి నుంచి విమానాలు ఎగురుతాయి? అట్లా వెయిట్ చేశారా మీరు కూడా? వెయిట్ చేసాం. ఏ రకమైన డెవలప్మెంట్ ఆశిస్తున్నారు? ఎలాగ డెవలప్ అంటే ఫ్యూచర్లో అందరికీ ఉద్యోగాలు రావాలి, ఉండాలని ఆశిస్తున్నాం. ఇంతకుముందు మీరు ఒకవేళ ఎయిర్పోర్ట్ వెళ్ళాలి అనుకుంటే కనుక విశాఖ వెళ్ళేవాళ్ళు. విశాఖపట్నం. ఓకే, ఇప్పుడు అందరూ మీ భోగాపురం గురించి మాట్లాడుకుంటున్నారు. సంతోషంగా ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది కదా మీ ఊరికి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలాగ ఫీల్ అవుతాను, పర్వాలేదు, హ్యాపీ ఫీల్ అవుతాను. ఎదురు చూసారా ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడెప్పుడు ఫ్లైట్స్ వస్తాయని? చూస్తాను. మరి నీ పేరు? సందీప్. మరి మీ ఊరికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, ఇప్పుడు భోగాపురం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా చుట్టుపక్కల ఊర్లు కూడా డెవలప్మెంట్ అవుతాయి, దాంట్లో మాకు కూడా ఏమన్నా ఉద్యోగాలు జాబ్స్ అయితే దొరుకుతాయి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏం చదువుకున్నారు? నేను ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఒక హోప్ అయితే క్రియేట్ అయిందా? గ్రేట్. అభివృద్ధి మీ ఊరికి వచ్చింది అని చెప్పి గ్రేట్ అయింది. ఏ రకమైన హోప్స్ తో ఉన్నారు? మీరు స్టడీస్ లో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ అందరూ అంటూ ఉంటారు కదా, మీకేంట్రా ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి మీరు బోర్డు ఆపర్చునిటీస్ అని చెప్పి, ఆ రకంగా మీలో ఎలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది? కాన్ఫిడెన్స్ బాగా వస్తుంది, మంచి కాన్ఫిడెన్స్ ఉంది. మనకి ఏమైనా వస్తుంది దాంట్లోనే ట్రై చేస్తున్నాం. చాలా అప్లికేషన్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళాం, మేము చాలా ట్రై చేస్తున్నాం. అవి హ్యాపీ. చూసారా వెళ్ళాం. ఏమనిపించింది అక్కడ స్టాండర్డ్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ? మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే చాలా మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ ఇంటర్నేషనల్, మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇంటర్నేషనల్. తిరుపతి ఇది ఒకప్పుడు మీరు చిన్నప్పుడు అంటే చదువుకున్నారు, అక్కడ వెళ్ళినప్పుడు ఎలా ఉండేది ప్లేస్, ఇప్పుడు ఒకసారి అంత మార్పు? అక్కడ ఇది ఏ కొబ్బరి పనులు నాన్నలు అవి తీసారు, ఇప్పుడు దాని నుంచి చాలా డెవలప్మెంట్ అయింది. మెయిన్ మా ఊరు అంటే ఎవరు తెలిసేది కాదు, ఇప్పుడు భోగాపురం అంటే మేము ఎక్కడికి వెళ్ళా సరే ఏ ఊరు అంటే భోగాపురం అని చెప్పుకోగలుగుతున్నాం. ఎవరికైనా తెలిసింది అంటే ఎక్కడైనా సరే పల్లెటూరులో నుంచి ఎక్కడ ఉండేది అని తెలియదు. అక్కడ భోగాపురం అంతే ఏరియా అంతే చెప్తారు, ఇప్పుడు తెలిసిపోతుంది ఎయిర్పోర్ట్ అనేసి.